హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ దోశ ఏంటా అని చూస్తున్నారా? ఇదేనండి, మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. ఈ దోశ తింటే అదేంటంటే రాజ్మా దోశ అండి. ఈ రాజ్మా మన బాడీలో బీపీని అయితే కంట్రోల్ చేస్తుందండి. అదేవిధంగా షుగర్ రాకుండా అయితే ఈ రాజ్మా అయితే కాపాడుతుంది మనల్ని. సో దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే మన హెల్త్‌కు ఉన్నాయి. ఇవి వీక్లీ ట్వైస్ అయినా సరే ఈ రాజ్మా తీసుకోవడం వల్ల మన బాడీలో మన కంట్రోల్‌లో ఉంటుంది మన బాడీ అనేది. సో ఇప్పుడు మనం ఈ దోశ ఎలా తయారు చేసుకోవాలో దీనికి నేను ఏ ఏ అయితే వాడానో మీకైతే ఇప్పుడు చూపిస్తానండి. నేను ఈ దోశకి మినపగుళ్ళు అయితే అస్సలు వాడలేదు. సో నేనైతే 1 కప్ అయితే రెడ్ రాజ్మా తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్ వైట్ రాజ్మా తీసుకున్నాను. చోలీ 1/2 కప్ తీసుకున్నాను. అండ్ పచ్చి శనగపప్పు ఇవి ఒక పావు బౌల్ తీసుకున్నా. పచ్చ పెసలు ఇవి ఒక పావు. సజ్జలు హాఫ్ బౌలు, జొన్నలు హాఫ్ బౌల్ తీసుకున్నానండి. అదేవిధంగా హాఫ్ బౌల్ రైస్ అయితే తీసుకున్నా. ఈ రైస్ వచ్చేసి నేను రేషన్ రైస్ తీసుకున్నానండి. సో ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒక 3 టైమ్స్ అయితే మనం శుభ్రంగా కడుక్కోవాలండి. జొన్నల్లో ఏయో ఒకటి ఉంటాయి. సో దానికోసమని మొత్తం ఈ విధంగా అయితే కడుక్కొని సో కొన్ని వాటర్ పోసుకొని 8 అవర్స్ అయితే నానబెట్టాలండి. ఈ విధంగా నానబెట్టి వీటి మొత్తాన్ని మిక్సీ అయితే పట్టుకుందాం. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ మిక్సీ పట్టుకొని దీని మొత్తాన్ని కూడా మనం ఏంటంటే ఈ ఈ మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఈ పిండి మొత్తాన్ని మినిమం ఒక 3 అవర్స్ అయినా సరే ఫెర్మెంటేషన్ కోసం వదిలేయాలండి. అప్పుడే మన దోశ చాలా క్రిస్పీగా చాలా బాగొస్తుందండి. వీటిని సూపర్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి ఈ రాజ్మాని. ఈ రాజ్మా తింటే అసలు రియల్గా మన హ్యాండ్లోనే మన హెల్త్ ఉన్నట్టు అనమాట. సో ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత నేను దోశ అయితే వేస్తున్నానండి. ఈరోజు నేను దీన్ని ఉపయోగించి 4 టైప్స్ దోశలు అయితే మీకు చూపిస్తానండి. చూడండి, దీనికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇది గీతో కాలుస్తున్నానండి నేను. గీతోని ఇది వచ్చేసి వెల్లుల్లి కారం అనమాట. వెల్లుల్లి కారం గీ దోశ అనమాట ఇది. సో సెకండ్ దోశ వచ్చేసి నేను నార్మల్ ప్లెయిన్ దోశ అయితే వేస్తున్నానండి. చూడండి, సో ఈ విధంగా ఈ దోశ అయితే ఇలా వేసేసాను. మనకైతే ఇది అసలు ఈ రాజ్మా తినటం వల్ల ఆ డే మొత్తం ఎంత ఎనర్జీగా ఉంటుందంటే అంత ఎనర్జీగా అయితే ఉంటుందండి మన బాడీ అయితే. సో ఇప్పుడు నేను థర్డ్ దోశ వేస్తున్నానండి. ఈ థర్డ్ దోశ వచ్చేసి నేను ఎగ్ దోశ వేస్తున్నానండి. సో మనకు నచ్చినట్టు ఎన్ని రకాల దోశలైతే అన్ని రకాలు దీంతో వేసుకోవచ్చండి. చాలా ఏదో ఒక విధంగా ఈ రాజ్మా అయితే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదో ఒక రకంగా ఈ ఫుడ్ అయితే ఇస్తే వీక్లీ ట్వైస్ అయినా తింటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ అయితే రానివ్వదంటండి ఇది. సో ఇప్పుడు నేనైతే ఆనియన్ దోశ వేసుకుంటున్నానండి. సో ఈ విధంగా 4 టైప్స్ దోశలు అయితే చూడండి వేసేసాను. దీన్ని నేను పల్లీ చట్నీ, మ్యాంగో చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. మీకు కూడా ఎంత వీలైతే అంతవరకు వీక్లీ ట్వైస్ అయితే ఇవి తినడానికి, ఇవి కర్రీ వైజ్గా కానీ లేదా గుగ్గిళ్ళు చేసుకోవటం కానీ అలాగా ఎలా అయినా సరే ఇది వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మన బాడీలో మెటబాలిజం మొత్తం సిస్టంలో మెటబాలిజం అనే దాన్ని చాలా చాలా చాలా
క్లియర్‌గా అసలు ఇది రెక్టిఫై చేస్తుందంటండి. అసలు చాలా సిస్టమ్ అనేది చాలా బాగుండేలాగా అయితే చేస్తాయంట ఈ రాజ్మా. వీటిని అందుకే సూపర్ ఫుడ్ అనని అంటారంట రాజ్మాని. సో, నేనైతే వీక్లీ ట్వైస్ అయితే ఇవైతే మేమైతే తీసుకుంటామండి. ఎవరికైనా ఉపయోగపడిద్దేమో అని చెప్పి నేను ఈరోజు ఈ దోసెలైతే చూపిస్తున్నాను. సో, మీకు గనక ఈ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.